అందరికీ నమస్కారం. ముందుగా అందరి టీవీ ఛానల్ అంజలి మీడియా గ్రూప్ యాజమాన్యానికి ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ అంశం అన్నదానం అంటే ఏమిటి, అన్నదానం ఎవరికి చేయాలి అన్నదానిపై, అన్నదానం అంటే ఆకలిగొన్న వారికి అన్నాన్ని పెట్టేది అన్నదానం. సాధారణంగా వ్యక్తులకు మనం పిలిచిపెట్టేది భోజనం. అయితే ఇక్కడ అన్నదానం అంటే కేవలం భోజనం పెట్టడం కాదు, అది ఆకలిని తీరుస్తూ హృదయాన్ని తాకే పవిత్రమైనటువంటి కార్యం, పవిత్రమైనటువంటి దానం. మన పూర్వీకులు అన్నదానం అన్నది పరమదానమని, ఎందుకంటే కడుపు నిండితేనే మనిషి ధర్మం, కర్మం, మోక్షం గురించి ఆలోచించగలడు. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే, అన్నదానం ఎవరికి చేయాలి? ఆకలి ఉన్నవాడికి మాత్రం చేసేదే అన్నదానం. ఆకలితో విలవిలలాడే మనిషికి ముద్ద పెట్టడం, మనిషికి ఒక ముద్ద అన్నం పెడితే ఆ ముద్దలో మానవత్వం వికసిస్తుంది. కానీ కడుపు నిండిన వాడికి వడ్డిస్తే అది భోజనం అవుతుంది, దానం కాదు. అన్నదానం అంటే కేవలం భోజనం పెట్టడం కాదు. నిజమైన అన్నదానం అంటే ఆకలితో ఉన్న వాళ్లకు మాత్రమే అన్నాన్ని వడ్డించటం. ఇది మానవతా సేవ, నిజమైన పుణ్యం. భక్తి అంటే కూడా ఇదే. మన కళ్ళ ముందున్న ఆకలిగొన్న వారికి, బాధలో ఉన్నవారికి సేవ చేయడం. భక్తి అంటే కూడా అదే. మన కళ్ళ ముందు ఉండి ఆకలిగొన్న వారికి, బాధలో ఉన్న వారికి సేవ చేయడం. కానీ మన సమాజంలో భక్తి భావన కొంతమంది వల్ల భ్రమలో పడుతుంది. ఉదాహరణకు రిజర్వేషన్ల పేరుతో రిజర్వేషన్లు కేటాయించటం. దీన్ని గ్రహిస్తే ఒకే కులంలో అందరూ సమానంగా ఉండరు. కోటీశ్వరులు, కడుపు నిండిన వారు కూడా ఉంటారు. వారికి ఉద్యోగాలు ఇచ్చి ఆకలి ఉన్నవారికి ఇవ్వకపోవడం నిజమైన భక్తికి, నిజమైన పుణ్యానికి విరుద్ధం. ఇంకా మద్యపానీయం, సిగరెట్ల వంటి హానికారకమైనటువంటి వస్తువులు తయారు చేయడం, మనమే మన పిల్లలకు అందించి వారి ఆరోగ్యం పాడైపోయిన తర్వాత తిరిగి వారికే ఖర్చు పెట్టడం. ఇక్కడ ఎంతవరకు భక్తి భావన ఉంది? మన పాత పద్ధతులు ఎంత విశృంఖల వినాశనానికి దారితీస్తున్నాయో ఇక్కడ అర్థమవుతుంది. శ్రద్ధగా ఆలోచిస్తే ప్రతి చోట భక్తి భావన సమాజ సేవలో, మానవ సేవలో ఉందని తెలుస్తుంది. నిజమైన భక్తి అంటే కేవలం విగ్రహాలకు పూజ చేస్తే లభించేది మాత్రమే కాదు. నిస్వార్థంగా కడుపు ఆకలితో ఉన్న మానవుడికి సేవ చేయడమే నిజమైన భక్తి. ఈ విధమైనటువంటి అసమానతలు, అన్యాయాలు, అనుచిత పద్ధతులు మన సమాజాన్ని, మన ఇల్లు వంటి కుటుంబాన్ని, మన సంస్కృతిని దెబ్బతీస్తున్నాయి. భక్తి అనేది కేవలం పూజ, ధ్యానం, ప్రార్థన మాత్రమే కాదు. అది సమాజానికి, సమానత్వానికి, సత్యానికి సేవ చేయడమే. మనం భక్తి మార్గంలో నడిస్తేనే సమాజం శాంతి, సమానత్వంతో, ప్రేమతో నిలబడుతుంది. భగవంతుడు శ్రీకృష్ణుడే చెప్పాడు, మన కళ్ళ ముందున్న ఆకలిగొన్న మానవుడే మాధవుడి ప్రతిరూపం. అతనికి అన్నం పెట్టక కేవలం విగ్రహాలకు మాత్రమే పూజ చేస్తే అది భక్తి కాదు, అది అలవాటవుతుంది. దాన్ని అలవాటుగా పిలుస్తారు. భక్తి అంటే దేవుడు చెప్పిన మాట వినడం, ఆచరించడం. మన సమాజం సమానత్వ దిశగా నడిచినప్పుడే పుణ్యం కూడా, పురుషార్థం కూడా, సమాజ లాభాలు కూడా సిద్ధిస్తాయి. సమానతలు ఉన్నప్పుడే ప్రపంచ శాంతి సాధ్యం, సమాజ సంస్కరణ సాధ్యం.
అందుకే అన్నదానం చెయ్యాలంటే ఆకలిగొన్న వారిని వెతికి అతని కడుపు నింపాలి. అదే సదుద్దేశం, అదే సత్యమైన పుణ్యం, అదే సమానతలకు సందేశం. భక్తి ఒక యుక్తి కాదు. భక్తి ప్రతి పనిలో, ప్రతి శ్వాసలో, ప్రతి అడుగులో కనబడేదే భక్తి. కేవలం పూజలు పునస్కారాలు చేస్తూ పుణ్యం లభిస్తుంది అంటే శ్రీకృష్ణుని మార్గం, శ్రీకృష్ణుని మాటను తిరస్కరించి మనం చేసే కర్మలు ఎంతవరకు సమంజసమో మనం ఆలోచించాల్సిన అవసరం ఈ రోజుల్లో ఉంది. ఇప్పుడున్న సమాజానికి నిజం కావాలి, సత్యం కావాలి. ఎలాంటి లాజిక్లు చెప్పినా ఈరోజు యువత నమ్మే స్థితిలో లేదు. కాబట్టి దయచేసి నా ప్రార్థన ఏంటంటే, ఈ రోజుల్లో ఉన్న యువత రేపు వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో ఆలోచిస్తేనే భయమేస్తుంది. ఉన్న ప్రకృతి స్వార్థానికి, మనిషి ఆశలకు బలై కేవలం సిమెంటు గోడలు, సిమెంటు రోడ్లు, మట్టి మశానం తప్ప హరితం హరించిపోయే స్థితి, నీరు అడుగంటి నశించే స్థితి. వీటన్నిటినీ కాపాడుకొని మానవజాతిని సంరక్షించుకునే దిశగా ఆలోచించటం గొప్ప భక్తి. అందుకే శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు, మానవ సేవే మాధవ సేవ. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నా పేరు బిటవరం శ్రీమన్నారాయణ, ఎల్కుర్తి హవేలీ, వరంగల్. ఈ అవకాశం నాకు ఇచ్చిన అందరి టీవీ ఛానల్ యాజమాన్యానికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ కృతజ్ఞతలు. జై హింద్.